చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునారా మరొకసారి వందనాలు సమర్పించుకున్నానండి. మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటంటే, గత ఆదివారం నాడు ఆరాధన రోజున నేర్చుకున్న అంశము క్రైస్తవులు కలిగి ఉండాల్సిన లక్షణములు ఏంటన్న దాని గురించి తెలుసుకున్నాం. అంటే క్రైస్తవుడు అయినటువంటి వారికి కొన్ని లక్షణాలు ఉండాలండి. ఆ లక్షణాల్లో ఏమి కలిగి ఉండాలి, మనం చూసే ప్రతి వస్తువుల్లో ఒక లక్షణం ఉంటుందని, పదార్థాల్లో లక్షణం ఉంటుందని, యొక్క జలముల్లో ఒక లక్షణం ఉంటుందని చెప్పేసి ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుంటూ ఆ క్రైస్తవుడు ఉండవలసిన లక్షణాలు ఏంటన్న దాని గురించి నేర్చుకున్నాం. అసలు మొట్టమొదటిగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మనం ఈరోజు కూడా అదే అంశాన్ని ఇంకా ఆలోచించుకుందాం, ఇంకా లోతుగా ఆలోచించుకుందామండి. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణములు. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణములు. క్రైస్తవుడు అనేటువంటి వారికి లక్షణాలు చాలా అవసరమండి. ఆ యొక్క మనం చూసేటప్పటికే మన ఇతను క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే విధంగా ఉండాలన్నమాట. లోకానికి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనంగా ఉందండి. మనం ఇప్పుడు ఈ లోకంలో ఉండే వారికి మనం ఎలా కనపడుతున్నామో వెరివారిగా కనపడతామండి. అంటే మన విధానం అంతా మనం ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులకి మనకు వేరుగా బ్రతకాలన్నమాట. దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని ఎవరన్నా ఏదైనా మాట అన్నారనుకోండి, ఎవరన్నా ఏదైనా మనం తిట్టారనుకోండి, లోకంలో ఏం చేస్తుంది, వెంటనే వాళ్ళని తిడతా ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, మన శత్రువులను కూడా ప్రేమించమని చెప్తున్నాడు. మనం ఒకవేళ ఎవరైనా మనం తిట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? ఎదురు తిట్టం, ఏం తిట్టకుండా సరే దేవునికే ఇది సమర్పించుకుంటున్నాను, లేకపోతే దేవుడే చూసుకుంటాడో అని చెప్పేసి ఎదరికెళ్ళిపోతాం. వాడి దృష్టిలో ఎలా కనబడతాం మనం? ఏం అనలేకపోయాడు, ఏమి చేయలేకపోయారు, నేను అంటే ఏమి చేయలేకపోయారు, చూసారా, నేను భయపడిపోరు అని చెప్పేసి అంటారు. మనం ఎవరికి భయపడుతున్నాం? దేవుడికి భయపడుతున్నాం కాబట్టి మనం వాళ్ళు ఏమన్నా ప్రేమించమన్నాడు. పాత నిబంధనలు అయితే శత్రువుల్ని ద్వేషించమని చెప్పాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి శత్రువుల్ని ప్రేమించమని చెప్పాడు. మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయమని చెప్పాడు. వాళ్ళ గురించి చేసి వాళ్ళు ఇంకా మార్పు చెందాలని, వాళ్ళు ఇంకా దేవుల్లో ఉండాలని చెప్పేసి, వాళ్ళు మార్పు చెందాలని చెప్పేసి వాళ్ళ గురించి ఇంకా ప్రార్థన చేయమని చెప్తాడు అనమాట. అయితే ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. లోకంలో మనం బ్రతుకుతున్నామంటే క్రైస్తవుడైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలన్నమాట అండి. అసలు మన క్రైస్తవులని మనం గుర్తించాలి. ఇప్పుడు ఇలా చాలా మంది క్రైస్తవులు అని చెప్పేసి మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నాం? ఇప్పుడున్న రోజుల్లో ఎలాగ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం? ఎలా చేస్తున్నారు? ఎలాగా వైట్ అండ్ వైట్ వేసుకుని, ఏమండి, ఒక బైబిల్ పట్టుకుని, ఏమండి, అలాగ ఉంటేనే ఇలా క్రైస్తవులు, లేకపోతే ఇలా ప్రార్థన పరులు, లేకపోతే దైవజనుడు, లేకపోతే ఇలా చెప్తున్నారు. అది కాదండి. మన పై రూపాన్ని గట్టి కాదండి. మనం ఎంత వైట్ అండ్ వైట్ వేసేసుకున్నంత మాత్రాన మన క్రియలు లేకపోతే ఏమవుతుంది? క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్పాడు. మన క్రియలు కనిపించాలండి. మనం ఎంత ఎదుటి వారికి కనిపించాలండి. ఇప్పుడు ఈ చేసేవన్నీ కూడా ఎదుటి వారికి కనిపించే వాళ్ళనే. అలా సండే వచ్చేటప్పటికి మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకుని జరిపిస్తూ ఉంటారు. అంటే అది ఏదో కోడ్, ఏదో బట్టలకి ఏదో ఒక స్కూల్ అని, లేకపోతే ఒక కాలేజ్ వానికి దానికి ఒక కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడ్ని బట్టి, ఆ యూనిఫామ్ని బట్టి వాళ్ళందరూ ఆ ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఒకేలాగా ఉండాలన్న ఉద్దేశం. అక్కడ వేరియేషన్ చూపించట్లేదు. అక్కడ వేరియేషన్ చూపించుకుని ఇలా డబ్బు ఉన్న వాళ్ళని, లేకపోతే ఇలా ఈ అమ్మాయి బాగా చదువుతుందని, ఈ అబ్బాయి బాగా చదువుతాడని అన్నది కాకుండా అందరూ ఒక యూనిటీగా కనిపించాలి. తర్వాత ఈ డ్రెస్ కోడ్ని బట్టి ఇది కాలేజ్, ఇది పలానా కాలేజ్ అని, పలానా స్కూల్ అని తెలుస్తుంది అని చెప్పేసి ఒక కోడ్ పెట్టారు. కానీ మనకు కూడా కోడ్లు వచ్చాయి, మనకి కూడా డ్రెస్ కోడ్లు వచ్చేస్తున్నాయి. ఏమండి, శ్రమల కాలంలో వచ్చినప్పటికీ మళ్ళీ వీళ్ళు కూడా డ్రెస్ కోడ్లు వేసేస్తున్నారు. ఆ 40 రోజులైనా మనకే
శ్రమల 40 రోజులు ఉంటే చాలు. 40 రోజులు 40 దినాల్లో మనం ఆ యొక్క దేవుణ్ణి ఆయన ఎలాగైతే శ్రమ పడ్డాడో వీళ్ళు కూడా అలా శ్రమ పడతాం. ఆ 40 రోజులు ఉండి ఆ ఉపవాసాలు ఉంటే సరిపోతుంది అంతే. ఇంకా మళ్ళీ సంవత్సరం అంతా ఇంకా ఎలాగైనా బ్రతకొచ్చు. అది కాదండి ఆ 40 రోజులు, ఆ 40 దినాలు కాదండి. ఇప్పుడు కూడా మనం 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 జీవిస్తున్నాం అంటే అందుకే అన్నాడు అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే, నా పరుగు కడముట్టించేంత వరకు, అంటే ఆయన జీవితకాలంలో ఆయన చనిపోయేంత వరకు కూడా దేవునందు భయభక్తులు కలిగి దేవుని సువార్త ప్రకటిస్తూ ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ జీవించాడండి. ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞలు ప్రతి ఆజ్ఞ పాటించాలండి. కొన్ని పాటించడం కొన్ని పాటించకూడదు అన్నది కాదండి. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఎలాగైతే ఉండమని చెప్పాడో, ఏమండి చాలా భక్తిపరులుగా మనం ప్రార్థనకు వచ్చి ఆరాధించి ప్రతి బైబిల్ క్లాసులో అవని లేకపోతే శుక్రవారం అవని ఈ జరిగే కార్యక్రమం అంతట్లో మనం వచ్చి మరి ఎదురువారిని ప్రేమించే విషయంలో ఒకవేళ లోటుబాట్లు ఉంటే, ఎదుటివారిని ప్రేమించే విషయంలో తప్పిపోతే ఏమైనట్టు? ఆజ్ఞలు అన్నింటిలో తప్పిపోయినట్టే. నీ క్రీస్తుబాబు గారు అదే చెప్తున్నాడు. నీ కనిపించిన నీ కంటికి ఎదురుగా కనిపించిన నీ సహోదరుని ప్రేమించలేడు నువ్వు, నన్ను ఎలా ప్రేమిస్తావు అని అంటున్నాడు అనమాట. ఆయన కనిపించడండి, ఆయన కనిపించడు, దేవుడు కనిపించడు. కానీ ఇక్కడ కనిపించే నీ సహోదరులను కూడా నువ్వు ప్రేమించలేని నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు అని చెప్తున్నాడు. మనం ఆయన ప్రేమించేవారుగా ఉండాలన్నమాట అండి. మనం క్రైస్తవురాలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని లక్షణాలు కలిగి ఉండాలండి. దేవుడు ఏమైతే చెప్పాడో, దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో, ఎలాగైతే మనం ప్రవర్తించమన్నాడో, ఎలాగ ఆరాధించమన్నాడో, ఏమండి ఎలాగా ఎదుటివారి విషయంలో మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండమన్నాడో, ఎదుటివారి విషయంలో ఎలా ప్రేమ కలిగి ఉండమన్నాడో, ఇవన్నీ లక్షణాలు ఉండాలన్నమాట అండి. అసలు ముందు క్రైస్తవుడైనటువంటి వారికి ముందుగా ఉండవలసింది వ్యక్తిగత విషయంలో ఉండవలసిన లక్షణములు ఏంటి? వ్యక్తిగత విషయంలో లక్షణములు. వ్యక్తిగత విషయంలో మనకి లక్షణాలు ఉన్నాయండి. వ్యక్తిగత విషయంలో అంటే ఆరాధనకి వస్తున్నారు, లేకపోతే బుధవారం క్లాసులకు వస్తున్నారు, శుక్రవారం క్లాసులకు వస్తున్నారు, ఇవన్నీ వస్తున్నారు కరెక్టే. ఇవన్నీ మాకు కనిపించినప్పుడు మీరు బాగానే ఉంటున్నారు, చాలా ప్రేమగా ఉంటున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, లేదా ప్రేమ చూపిస్తున్నారు, ఓకే. కానీ మనం ఎవరో లేనప్పుడు వ్యక్తిగతంగా మనం ఎలాగున్నాం, మన వ్యక్తిగత విషయంలో కూడా దేవుడు చూస్తూ ఉంటాడండి. వ్యక్తిగత విషయంలో కూడా నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నావా లేకపోతే క్రైస్తవుడిగా ఉన్నావా అని చెప్పేసి మన వ్యక్తిగత విషయంలో కూడా పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట అండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మును ఏమండి మీరే శోధించుకుని చూచుకొనడి. అవునండి 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 చాలండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మనం ఎలాగుంటున్నాం, మన విశ్వాసం గలవారమే ఉన్నాము లేదా అని చెప్పేసి ఎవరికాలే ఆలోచించుకుంటే తెలుస్తుందండి. ఎవరికాలే నేను దేవుని యందు విశ్వాసం ఉంటున్నానా, లేకపోతే ఏ విశ్వాసం కలిగి ఉంటున్నానో, లేకపోతే అందులో కొంతసేపు ఏమో దేవుని యందు విశ్వాసం ఉంచడం, కొంత ఏమో
లోకంలో విశ్వాసం ఉంచడం ఇవన్నీ చేస్తున్నానా, నేను ఏదైతే విశ్వసించానో దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నానా అని చెప్పేసి ఎవరికాళ్ళే తెలుస్తుందండి ఆలోచిస్తే. అలా ఉంటే ఏమన్నాడో, మీరు భ్రష్టులు కారన్నారండి. మీరు భ్రష్టులు కారు, క్రీస్తు మీలో ఉన్నాడని తెలుస్తుంది. క్రీస్తు మాలో ఉన్నాడో, నేను భ్రష్టుని కాదు అని చెప్పేసి నేను విశ్వాసంగా ఉంటున్నాను అని తెలుస్తుంది అనమాట అండి. తనను తాను పరీక్షించుకోవాలి. తనను తాను పరీక్షించుకోవాలన్నమాట అండి. మన వ్యక్తిగతంగా ఎలా ఉన్నామని చెప్పేసి ఎవరికాలే పరీక్షించుకోవాలండి. అలాగే రక్షణ తీసుకున్న వ్యక్తి రక్షణ తీసుకుంటున్నారు బాప్తిసం ద్వారా, బాప్తిస కార్యక్రమంలో బాప్తిసం ద్వారా జరిగేది ఏంటంటే దాన్ని బాప్తిసం రక్షణ అంటారు, లేకపోతే బాప్తిసం పొందడం అంటారు. ఆ రక్షణ పొందిన వ్యక్తి రక్షణలో ఎలాగ ఎదుగుతున్నాడు, ఆ రక్షణ తీసుకున్న వ్యక్తి ఎలాగ ఎదుగుతున్నాడు, బాప్తిసం పొందిన వ్యక్తి ఎలాగ ఎదుగుతున్నాడు అన్న దాని గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. నేనున్నానండి, నేను చెప్తున్నానండి, నేనున్నప్పుడే మీరు ఏదో దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్టు కాదండి. నేను ఉన్నప్పుడే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారా, లేదా దేవుని విశ్వాసం కలిగి ఉన్నారు అన్నట్టు కాదండి. నేను లేనప్పుడు కూడా చాలామంది ఎవరన్నా కనిపించినప్పుడే కదండి చాలా వాళ్ళకి ఏమన్నా తెలిసిపోతుందేమో, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఆయన దగ్గర మనం చాలా మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం వాళ్ళ దగ్గర మనం చాలా ఇదిగా ఉంటాం. కానీ అప్పుడు కాదండి, మన దగ్గర మనం ఎవరికి కనిపించినప్పుడు కూడా, మన అసలు ఎవరు లేనప్పుడు కూడా వాళ్ళు మన సొంత రక్షణ ఎలా ఉందో అన్నదే, అది ఎలా ఉండాలి, ఆ సొంత రక్షణ కొనసాగించాలంటే నువ్వు భయం ఉండాలి. ఎప్పుడు కూడా భయము, వణుకు అలా ఉంటూ కొనసాగించుకోవాలన్నమాట. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటును తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు ఏదైతే ఇచ్చేయించుకున్నారో ఆ కార్యసిద్ధి కలుగు చేయడానికి, ఆ దయా సంకల్పం నెరవేరుటకే మన సంకల్పంలో మనం ఉండాలనే ఉద్దేశం కదండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4 నుంచి ఉంది. ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలగడానికి, మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టడానికి మనం ఆయన సంకల్పంలో మన ఒక భాగం. ఆ సంకల్పాలను మనం తెలుసుకున్న వ్యక్తులు మనం ఆ కార్యసిద్ధి మనం అలా ఉన్నామంటే ఆ కార్యసిద్ధి కలిగేవాడు ఎవరో దేవుడే మనకి కార్యసిద్ధి కలుగు చేస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండాలన్నమాట అండి. రక్షణలో ఎదగాలన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రికల్లో తెలియపరిచేది అంటే రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదుగుతూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 2 పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభువు దయాళుడని రుచి చూచినడల, ఆయన దయాళుడు, తండ్రి దయాళుడు, దయ చూపించేవాడు, ఆయన కృప చూపిస్తున్నాడు. ఆ కృప లేనిదే మనం ఇక్కడ ఉండలేమండి. మనం ఆ కృపాకాలంలో ఉన్నాం.
ఆయన అందుకే అందరిని చూస్తాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు అనమాట అండి. మన కృపాకాలంలో ఉన్న వ్యక్తులము ఆయన మన దయ చూపిస్తున్నాడు. ఆ దయ వల్లే మనం బ్రతుకుతున్నామని మనం ఆల్రెడీ రుచి చూసి ఉన్నాం. రుచి చూసామండి ఆల్రెడీ. మనం రుచి చూసే కదండి బాప్తిసం పొందుతాము. ఆయన ఎవరన్నా తెలుసుకునే కదా మనం బాప్తిసం పొందుతాం. ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాము అని చెప్పేసి కదా మనం బాప్తిసం పొందుతున్నాం. మనం ఆ యొక్క నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలని కదా మనం బాప్తిసం పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం. అంటే ఏంటి దాని ఆయన రుచి ఏంటన్నది తెలుసు. ఆయన ఎటువంటి వ్యక్తి, రుచి అంటే ఏంటి అక్కడ తినడానికి కదండి. ఆయన ఫలము అది సమాధాన ఫలము. ఆయన ఆత్మ ఫలములు ఏమనగా అన్న దాని గురించి మనం గలతీ రాసిన పత్రిక 5:22 వచనంలో ఉన్న ఆ యొక్క ఆయన చూపించిన ఫలాలు మనమే ఫల సాధనముగా ఉండాలి. మనమే ఫలవంతులుగా చేయవాడు ఆయనే. ఆయన ప్రభు దయాళుడని రుచి ఉన్న వ్యక్తులు నువ్వు ఎలాగుంటావు? మీరు దుష్టత్వం ఉండదు, సమస్తమైన కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, సమస్తమైన దోషణ మాటలు ఇవేమి ఉండవండి. ఇవేమి ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఏమి ఉండకూడదండి. నీలో కపటం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఎవరైనా ఏదన్నా వస్తువు కొనుక్కుంటే చాలామంది అసూయ పడిపోతూ ఉంటారు. మనం అలా అసూయ పడే వరకు ఉండకూడదు అనమాట. ఒకవేళ మనకు లేదనుకోండి, సరే ఉన్న దాంట్లోనే మనం తృప్తి పడే వాళ్ళుగా ఉండాలన్నమాట. తగ్గించుకున్నవాడు హెచ్చింపండి అని సెలవిచ్చారు. ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవాలండి. నువ్వు క్రైస్తవుడైనా అయ్యావంటే నువ్వు అప్పటి నుంచి కూడా నువ్వు తగ్గించుకోవాలన్నమాట. బాప్తిసం కార్యక్రమం ద్వారానే నువ్వు క్రైస్తవుడు అవుతావు. సంఘంలో చేర్చబడితేనే నువ్వు క్రైస్తవురాలు అవుతావు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొంది సంఘంలో ఉంటూ నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తివి, నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. అప్పటి నుంచి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలన్నమాట. ఇవేమి ఉండకూడదండి. దుష్టత్వం కానీ, కపటము కానీ, వేషధారణ కానీ. చాలామంది వేషధారణ ఎక్కువైపోతుందండి. చాలామంది వాళ్ళ ఎదుటోడిగా కనిపించాలని చెప్పేసి వేషధారణగా కనిపించేస్తూ ఉంటారండి. చాలామంది మనం ఎదురు ఎవరికైనా ఉన్నప్పుడు మాట్లాడతారు తప్ప ఎవరు లేనప్పుడు వాళ్ళ నోటంట దోషణ మాటలు వచ్చేస్తూ ఉంటాయండి. వాడు ఆమె ఎలాగా అని చెప్పేసి మాట్లాడుతుంటారండి. ఇవన్నీ ఏమి ఉండకూడదండి. మనం ఎలా ఉండాలి? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన అపేక్షించుడి. ఏమండి, నిర్మలమైన వాక్యము మనలో ఉంది. మన కొత్తగా జన్మించిన శిశువుకి చిన్నపిల్లలకి ఏమీ తెలియదండి. వాళ్ళ దగ్గర వాళ్ళ దుష్టత్వం ఉండదు, కానీ మాటలు ఉండవు, లేకపోతే అసూయ ఉండదు. చిన్నపిల్లల విషయంలో చూడండి, అలా చిన్నపిల్లలు. అందుకనే దేవుడు అంటాడు, చిన్నపిల్లలు నా యొద్దకు రండి, పరలోక రాజ్యము వారిది అన్నమాట. నికోదేము గురించి కూడా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యంలో ప్రవేశించడు అనే మాట. కొత్తగా జన్మించాలంటే మన ఆలోచనలన్నీ మారాలండి. మన స్థితులు, ఇదివరకు ఉన్న స్థితులు, మన ఆలోచనలో ఇదివరకు ఉన్న పూర్వ స్థితి, నువ్వు అప్పటిదాకా ఉన్న స్థితులు, ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు కూడా ఆ పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షిస్తూ ఉండాలన్నమాట అండి. రక్షణలో ఎదగాలన్నమాట అండి. తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. చాలండి. క్రీస్తు యేసునందు బ్రతక ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారండి. మనం క్రీస్తు యేసునందు నువ్వు బ్రతికితే హింసలు వస్తాయండి, బాధలు వస్తూ ఉంటాయి. ఎదుటోళ్ళు మనం ఏదైనా తిట్టినప్పుడు కూడా మనం భరించేవారు ఉండాలి. అది బాధ కాదండి. ఎవరన్నా మనల్ని ఏమీ అనకుండా ఏదైనా అంటే మరి మనకు బాధ కదా. చాలామంది ఇప్పుడు మేలు చేసి కీడు అనిపించటంలోనే ఆయనకి మహిమ. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు అది అనుభవించుకున్నావు అనుకో, దానికి పెద్ద మేలుకరం కాదు అది దేవునికి. కానీ మనం మేలు చేసి
మంచి చేత చెడు ఎదురు వస్తుందని చెప్పేసి అంటారు చూసారా, మంచి చేస్తే నాకు చెడు ఎదురు వచ్చింది అంటారా. అప్పుడే నువ్వు మంచి చేసినప్పుడు నీ చెడు వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని భయభక్తులు కలిగి దేవుడా నీకు ఈ విషయాన్ని నీకే సమర్పిస్తున్నాను, నువ్వే చూసుకో. మన తీర్పు తీర్చే వరకు ఉండకూడదండి, మన తీర్పరలను కాదండి, మన తీర్పు తీర్చే వరకు ఉండకూడదు ఎదుటోళ్ళకి. నువ్వు లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే చాలా శపించేస్తూ ఉంటారు. శపించకూడదండి, వాళ్ళు ఏమనకూడదు. మనకు ఎలా ఉన్నాం, మన క్రీస్తునందు ఉన్నాం. క్రీస్తు ఆయన స్వారూప్యం మనలో ఏర్పడాలి. ఆయన సహవాసంతో మనం బ్రతుకుతున్నాం. మన ఎందు ఆయన నివసించేలా ఉండాలి, మనమే కనిపించాలి. క్రైస్తవుడు అని అంటే నువ్వు ఎలా కనిపించాలంటే మన స్వారూప్యం మనలో, ఆయన క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి, మనం అలా కనిపించాలి. అలా ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ చేయవన్నమాట. దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, వేషధారణ ఉండదు, నువ్వు బాధలు భరిస్తూ ఉంటావు. సద్భక్తితో నువ్వు ఎంత భక్తితో నువ్వు ఉన్నప్పుడు హింసలు వస్తూ ఉంటాయి ఏమండి. ఇవన్నీ భరిస్తూ ఉండాలన్నమాట అండి, బాధలు భరించేవారుగా ఉండాలన్నమాట అండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3:12. బాధలను భరించేవారుగా ఉండాలి. బాధలను భరించాలన్నమాట. ఇవన్నీ నువ్వు ఎలాగున్నావో, నువ్వు క్రైస్తవురాలు అని చెప్పేసానంటే మొట్టమొదటిగా మనం ఏంటి తనను తాను పరీక్షించుకోవాలి. తర్వాత రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణలో ఎప్పుడు కూడా మనం ఎదుగుతూ ఉండాలన్నమాట. ఆ పాల వలన ఆ వాక్యము అనే పాల వలన మనం రక్షణలో ఎదుగుతూ ఉండాలన్నమాట. ఇంకేంటంటే బాధలను భరించేవారుగా ఉండాలన్నమాట అండి, బాధలను భరించేవారుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహింపరచవలను. ఏమండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక, నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వేం చేయాలి, బాధ అనుభవించాలి. నువ్వు సిగ్గుపడకూడదండి. బాధలు అంటే ఎలాగండి, ఏ బాధలు భరించాలి. ఈ వేసవకాలంలో మనకి ఎండ తీవ్రత ఎంత వేడిగా ఉంటుందండి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. అయినా సరే మన అందరం వచ్చి ఇలా ఈ బిల్డింగ్లో కూర్చుని మనం ఆరాధిస్తున్నాం. ఎంత వేడిలో ఆరాధిస్తున్నాం అంటే మరి ఈ బాధలంటే ఇవండి. బాధలన్నా హింసలంటే ఇవి. దేవుడి నిమిత్తమును మేలు చేసి కీడు అనుభవించుట, ఆయన నిమిత్తమును. పాత నిబంధనలు కూడా మోసే కూడా అదే కదండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమే నింద పడితే అది నాకు గొప్ప భాగ్యము అని ఎంచుకున్నారు అనమాట అండి. భక్తులైనటువంటి వారు వాళ్ళందరూ మనకి దృష్టాంతాలుగా ఉంచెళ్ళిపోరు అనమాట అండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలండి. క్రైస్తవులైనటువంటి వారికి, క్రైస్తవులకి ఈ రోజున జరిగే ప్రతి ఒక్కరు చెప్పే బోధకులు ఎలా చెప్తున్నారంటే, చాలా మంది బోధకులు క్రైస్తవులు అంటే శ్రమలు ఉండవు, క్రైస్తవులైనటువంటి బాధలు ఉండవు అని చెప్తారండి. బాధలో, హింసలో ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉండవండి, పరలోకంలో ఉండవండి, దేవుడి సన్నిధానంలో ఉండవండి, అక్కడ ఉండవండి. అక్కడ ఏమీ ఉండవు, బాధలు ఉండవు, పండ్లు కొరుకుతుండవు, ఏమి ఉండవు. అక్కడ దేవునితో ఎంతసేపు సంతోషం ఉంటుందండి. మనం బ్రతికి ఈ 70-80 సంవత్సరాల్లో బ్రతుకుల్లోనే మనకే ఈ బాధలో, హింసలో వస్తూ ఉంటాయండి. కానీ ఇక్కడ మనం ఏంటంటే భరించాలన్నమాట. ఇక్కడికి నేను ఈ దేవుడి నిమిత్తమే కదా నేను ఇలా బాధపడుతున్నాను, దేవుడి నిమిత్తమే కదా నేను హింసపడుతున్నాను, దేవుడి నిమిత్తమే ఇలా శ్రమ పడుతున్నాను అన్న ఆలోచన ఉండాలన్నమాట అండి. అక్కడికి వెళ్ళామనుకోండి, మనకి అక్కడ ఎప్పుడు నిత్యం కూడా ఆనందం, నిత్యం కూడా సంతోషం, దేవునితోటే సహవాసం కలిగి అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా అక్కడ ఉంటారు, దేవదూతలు ఉంటారు. వారందరితో కూడా మనం కలిసి ఆనందిస్తూ ఉంటాం అనమాట అండి.
కానీ నువ్వు ముందు మనకి ఏంటంటే ఇక్కడ పరీక్ష అనమాట. మనం ఎలాగుంటున్నావు, నువ్వు మన తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధులుగానే నువ్వు పుట్టావు, నిర్దోషుడుగానే పుట్టావు. కానీ నువ్వు వివిధమైన తంత్రముల ద్వారా మళ్ళీ నువ్వు ఎలాగైపోతున్నావు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. అటువంటి స్థితిలో నుంచి మనల్ని కాపాడడానికి తండ్రి దేవుడు ఆయన కుమారుడిని అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన భూమి మీద పంపించి మన పాపం నిమిత్తం ఆయనే సిలువలో మన నిమిత్తం రక్తం కార్చాడండి. ఆయన శ్రమ పడ్డాడండి. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరంలో ఏనాడైనా ఆయన సుఖపడ్డాడని ఉందండి ఎక్కడైనా? ఏమండి, ఎక్కడైనా సుఖపడ్డాడు అని చెప్పేసి ఉందా? అలాగే అపోస్తులైన 12 మంది శిష్యులు వాళ్ళు కూడా సుఖపడ్డారని ఎక్కడా లేదండి. వాళ్ళు కూడా సువార్త ప్రకటించేటప్పుడు వెళ్ళిపోవడమే. అలాగా సువార్త ప్రకటించడానికే అపోస్తులైన పౌలు కూడా, అపోస్తులత్వం పొందిన పౌలు కూడా అంతే. మనం నేర్చుకున్నాం గడిచిన ఆదివారంలో ఆయన పండి శ్రమలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన శ్రమల గురించి తెలుసుకున్నాం. ఆయన సువార్త ప్రకటించేటప్పుడు 3 బెత్తములతో కొట్టబడతాం, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు కొట్టడం. ఏమండి, సముద్రంలో సముద్రంలో ఒక రాత్రి గడపడం, వాడ బద్దలైపోవడం, ఇవన్నీ ఎంత బాధలండి వాళ్ళు. మనకి భక్తులైనటువంటి వారు శ్రమలు పడ్డారండి, వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారండి ఎక్కడ లేదండి. మరి ఈ బైబిల్ అందరూ మరి తారుమారు చేసి మాట్లాడతలేదు. ఈ బైబిల్ పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటలన్నీ కూడా చాలా మంది తారుమారు చేసి చెప్తున్నారండి. వాళ్ళ స్వలాభం కోసమే చెప్తున్నారండి. ఏమండి, ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ ప్రమాదం ఉందే లేకపోతే అక్కడ శ్రమలు అంటే చెప్పేసి ఎవరైనా వస్తారా? వీళ్ళు చెప్పి అలాగే చెప్తున్నారు అనమాట అండి. కానీ నీకు ఎప్పుడు శ్రమలే ఉండవు, నీకు ఎప్పుడు కష్టాలు ఉండవు, నీకు ఎప్పుడు బాధలే ఉండవు. యోబు గారు ఉన్నారండి. యోబు గారు ఎప్పుడన్నా నిరంతరం కూడా అలాగా బాధలు పడుతూనే ఉన్నాడా? నిరంతరం కూడా కష్టాలు పడుతూనే ఉన్నాడా? పరీక్షించాడు. పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షకు నిలబడాలి మనం. పరీక్ష ఎందుకు వస్తుంది? మన ఓర్పును కలిగించడానికి. ఆ ఓర్పుగా మనం నువ్వు ఉండవలేదు చూస్తాడు దేవుడు. చూసి అప్పుడు నా బిడ్డ బాగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది, నన్ను ఏ మాట కూడా అనకుండానే బ్రతుకుతుంది, మేలుకరంగానే నాకు మహిమకరంగానే జీవిస్తుంది అని తెలిసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి. మనకి అక్కడే ఆశీర్వాదం కదండి. ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఉంటుందండి. మనకి ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఈ లోకంలో కూడా మనకి ఈ శ్రమలు అనేది ఉండవండి. కానీ ముందు నువ్వేంటంటే పరీక్షకి నిలబడాలి నువ్వు. ఈ చాలా సందర్భాల్లో చెప్పిన ఉదాహరణే మన బంగారమైన చూడండి, బంగారం పెట్టుకుంటున్నాం. ఆ బంగారం మరి అది కొలుములో వేయబడి దాని రూపురేఖలు రావాలంటే, ఎంతో అందంగా రావాలంటే దాన్ని పరీక్షిస్తున్నారా లేదా? అది బంగారము ఏంటని పరీక్షిస్తారో, లేకపోతే దాన్ని ఒక రూపం రావాలంటే దాన్ని కొలుములు వేసి దాన్ని తయారు చేస్తారు. అప్పుడే దాని రూపం ఏర్పడుతుంది. అలాగే మరి మనం కూడా పరీక్ష లేకుండా ఎలాగే వచ్చేద్దండి ఆశీర్వాదం? మన పరీక్ష లేకుండా ఆయన కృప ఎలా ఉండిపోతుంది మనకి? మనం కూడా పరీక్షింపడాలి, మనం కూడా విశ్వాసంగా ఉండాలి, మనం కూడా ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలండి. దేవుడి లక్షణాలు మనలో ఏర్పడాలన్నమాట అండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, మనం ఎప్పుడు కూడా దేవుడు ఎలా మనల్ని కనికరిస్తున్నాడో, దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఉద్దేశం ఎప్పుడు కూడా మనలో ఉంటూ ఉండాలన్నమాట అండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుడు యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. క్రీస్తు యేసును మనం అంగీకరించాము. ఆయన ఎందు మనం వేరుపారిన వారంటే ఆయన ఏమైతే ఎలాగైతే జీవించాడో అలాగ మనం జీవించాలండి. మనం ఇంటి వల్లే కట్టపడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం స్థిరపరచాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని ఎందు మీరు ఏం చేయాలి? స్థిరపరచబడాలి, తొలగిపోకూడదండి. కృతజ్ఞతాస్తులు చెల్లించుంటే అందు విస్తరించాలన్నమాట. కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలన్నమాట అండి. కుటుంబం అంతా రక్షింపబడినట్లు చూడాలి.
కుటుంబం అంతా మన కుటుంబంతో కదండి మనం అక్కడ రేపు పొద్దున మనం అందరం కలుసుకుంటాం. కుటుంబంలో ఒక వ్యక్తి మనకి ఒక తండ్రి అవని, లేకపోతే తల్లి అవని, సహోదరుడు అవని, సహోదరి అవని, ఎవరైనా యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే ఏదో రూపంలో చనిపోతారు. కానీ మన నిరీక్షణ ఏంటి? మనం అక్కడ ఆయన దేవుని సన్నిధిలో ఉంటాడో మనం అక్కడ కలుసుకుంటాం అన్న నిరీక్షణ మనకు ఉంది కదండి. ఆ నిరీక్షణ ఉండాలన్నప్పుడు మరి మన కుటుంబం అంతా మరి అక్కడ ఉండాలన్న ఆలోచన ఉండాలి కదండి. ఏమండి? అందుకే మనం కుటుంబాలుగా పాడాలన్నమాట అండి. కుటుంబాలుగా రక్షింపబడితే మనం అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. మనందరం కూడా అక్కడ కలిసి సంతోషిస్తాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచును గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేస్తున్నమాట. లూదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ ఉందంటండి. ఆవిడ ఏం చేసింది? ప్రభు ఆమె హృదయం తెరిచాడు. ఆవిడ వాక్యం ఉంది. పౌలు సువార్త ప్రకటించేటప్పుడు చెప్పినప్పుడు విందనమాట అండి. విన్నప్పుడు ఆవిడ హృదయాన్ని తెరిచి వాళ్ళ కుటుంబం అంతా కూడా, ఆమెను ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారన్నమాట అండి. పొంది మళ్ళీ వాళ్ళు, మీరు ప్రభునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే, నేను ప్రభునందు మీరు ఉన్నానని చెప్పేసి మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి మీరు నా యొద్ద ఉండండి అని చెప్పేసి వాళ్ళు బలవంతం చేస్తున్నమాట అండి. సువార్త ప్రకటించేటప్పుడు పౌలు సువార్త ప్రకటించేటప్పుడు ఆ రెండో ప్రయాణంలో సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ జరిగిన సందర్భం అనమాట అండి. అలాగా చెరసాల అధికారి కూడా ఏం చేస్తాడండి? చెరసాల అధికారి కూడా ఈ యొక్క సువార్త మొత్తం కుటుంబం అంతా వినాలని చెప్పేసి కుటుంబం అంతా పౌలు చేత వాక్యం చెప్పించుకుని బాప్తిస్మం పొందాడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. కొర్నేలు కూడా లూదియా ఎలాగుందో అలాగే కొర్నేలు కూడా భక్తిపరుడు. ఆయన కూడా వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షింపడాలని చెప్పేసి ఆయన ఆలోచించి మళ్ళీ వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని వాళ్ళందరినీ పిలిపించుకుని పేతురు చేత వాళ్ళ వాక్యాన్ని చెప్పించుకుని బాప్తిస్మం పొందారు వాళ్ళు. ఏమండి? ఇలాగా మన కుటుంబాల ద్వారా కుటుంబం అంతా రక్షింపబడేలాగా చూడాలన్నమాట అండి. అలాగే భార్యాభర్తలు బాధ్యతగా ఉండాలన్నమాట. భార్యాభర్తల బాధ్యతలు కూడా ఉండాలన్నమాట అండి. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు భార్యాభర్తలు ఎలా ఉండాలనుకుంటున్నావు? చాలా ప్రేమ కలిగి ఉండాలన్నమాట అండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ చాలామంది ఈ మాటలన్నీ ఎక్కువ వివాహ సందర్భంలోనే తెలియపరుస్తారండి. కానీ ఎప్పుడు కూడా వివాహ సందర్భంలోనే కాకుండా ఎప్పుడు కూడా మనం ఈ భార్యాభర్తలైనటువంటి వారు బాధ్యత కలిగి ఉండాలన్నమాట అండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చూస్తాయి. 33 వరకు. స్త్రీలారా, ప్రభువునికి వల్లే మీ సొంత పురుషులు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయుడులాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఏమండి? ఇవన్నీ సందర్భం మనందరికీ తెలిసినవి. ఎలా ఉండాలి? క్రీస్తు మనకి సంఘానికి శిరస్సై ఉన్నాడు. భార్యకు భర్త శిరస్సై ఉన్నాడు. ఏమండి? ఇలా శిరస్సై ఉన్న వ్యక్తులు నువ్వు ఎలా ఉండాలి? లోబడాలన్నమాట అండి. సంఘమునకు 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవాలి. అలాగే పురుషులు కూడా ఏమంటున్నాడు? ప్రేమించాలన్నమాట. పురుషులారా, మీరును మీ భార్యలు ప్రేమించుడి. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోవడం అనమాట. కలంకం ఏమి ఉండకూడదండి. భార్యాభర్తల మధ్య కలంకం ఉండకూడదండి. మనం ఈ సంఘాన్ని ఒక భార్యతో పోల్చాడండి. అది కలంకమైన సంఘంతో పోల్చాడనమాట. సంఘము భార్య రెండు ఒకటే. అది
భార్యాభర్తల మధ్య అవి కలంకాలు ఏమి ఉండకూడదు, స్వార్థాలు ఏమి ఉండకూడదు, ఏమండి నిర్దోషంగా ఉండాలన్నమాట అండి. అలాగా సంఘం అంటే మా సంఘం అంటే ఎవరు? అలా సంఘం అంటే మనమే మన పరిశుద్ధులుగా ఉన్నాం, మనం అందరం సంఘం. ఈ హృదయమే నాకు ఆలయం అని అన్నాడు అనమాట. మనమే సంఘం. మనం చాలా మంది చర్చ్ బిల్డింగ్ సంఘం అని అంటారు. కాదండి, చర్చ్ బిల్డింగ్ అన్నది ఏంటంటే మన సమాజంగా కూడుకోవడానికి, మన ఇక్కడ కూడుకోవడానికి ఒక స్థలము. ఈ స్థలంలో మనం ఆరాధించడానికి పాత నిబంధనలో ఒక స్థలాలంటూ ఉన్నాయి. ఆడ ఆరాధించుకోవడానికి ఒక స్థలం ఉంది, అక్కడే ఆరాధించాలి. యెరూషలేము వెళ్ళాలి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆరాధించాలి. కానీ ఇప్పుడు స్థలాలు ఏమైనా ఉన్నాయా? స్థలాలు ఏమి లేవండి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మనం ఏంటంటే కూడుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మనందరం కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ కూడుకుంటాం అనమాట. అంటే ఎండ తీవ్రత లేకుండా, అది ఎండలో ఉండకుండా, లేకపోతే గాలికి రాకుండా, చలికి ఇబ్బందికరంగా ఉండకుండా, ఏమండి ఇవి ఉండడానికండి. అసలు దేవుని ఆలయంలో కూర్చుండు అని చెప్పేసానంటే ఈ ఆలయంలో కూర్చుంటుంది. అసలు ముందు ఏ ఆలయంలో కూర్చుంటుంది? అలా హృదయం అనే ఆలయంలో కూర్చుంటుంది అంటండి అపవాది. ఎప్పుడు ఆ హృదయంలో కూర్చుని ఆ ఆలోచనలన్నీ కూడా మార్చడానికి అనమాట అండి. ఏదన్నా ఎక్కడైనా సువార్త కూడికి వెళ్ళాలంటే ఏదో ఇబ్బందికరమైన విషయం ఏర్పాటు చేస్తాడు. ఏదో ఆలోచనలు చెడు తలంపులు ఏర్పాటు చేస్తుంటాడు. అందుకే మన హృదయంలో కూర్చుంటుంది. భార్యాభర్తలు కూడా మధ్య కూడా ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. భార్య అయితే భర్తకే లోబడి ఉండాలి. ఏమండి భర్త కూడా ఎలా ప్రేమించాలి భార్యని? తను ఎంతగా ప్రేమిస్తున్నాడో. చాలామంది ఎవరికాలు ప్రేమించుకుంటారండి. ఎవరికాలు ప్రేమించుకోరో మన అందం చూసో, లేకపోతే నాలో ఉన్న కలర్ ఎర్రగా ఉన్న దాన్ని బట్టో, లేకపోతే అలా అందాన్ని బట్టి అలా అతిశయించుకుంటారు, ప్రేమించుకుంటుంటారు. ఎవరికాలు ప్రేమించుకుంటారండి. నేను అందంగా ఉన్నానని చెప్పేసి ఎవరికాలు ప్రేమించుకుంటారు. ఎలాగా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా భార్యను ప్రేమించాలి. అంతకంటే ఎక్కువ నీ శరీరాన్ని కంటే నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అంతకంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించాలన్నమాట అండి. 29 చూడండి ఆ మాట. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యను ప్రేమబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నమాట. ఎలాగా తన శరీరంని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగా ద్వేషించుకునేవాడు ఎవరున్నారండి? మన శరీరాన్ని ఎవరి శరీరాన్ని అని ఎవరైనా ద్వేషించుకునే ఎవరు ఉన్నారా? ఎవరు ద్వేషించుకోరండి. నేను చాలా అందంగా ఉన్నాను, లేదా చాలా కొద్దిగా కండలుగా ఉన్నాను, లేదా చాలా బలంగా ఉన్నాను, లేదా చాలా హైట్గా ఉన్నాను అని చెప్పేసి ఎవరికాళ్ళే వాళ్ళ శరీరాన్ని నిమిత్తం వాళ్ళ ఉన్న పరిస్థితిని ప్రేమించుకుంటాడు. అంతకంటే ఎక్కువగా భార్యను ప్రేమించాలన్నమాట అండి. పిల్లల విషయంలో కూడా క్రమశిక్షణగా పెంచాలన్నమాట. పిల్లలు కూడా మన క్రమశిక్షణగా పెంచాలన్నమాట అండి. ఏమండి ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానాలు ఉంటూ నువ్వు మాదిరికరమైన జీవితం ముందు నువ్వు ఎవరు కనిపించాలి? నీ పిల్లలకు కనిపించాలి. ముందు నువ్వే మారాలి. మనల్ని చూసే కదండి వాళ్ళ పిల్లలు పెరుగుతారు. మనం ఏది చేస్తే అది చేస్తారు. చాలా మంది పిల్లలు తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకుని వాడికిలా పెంచాలనుకుంటాడు. నా బిడ్డని నాలా పెంచాలని చెప్పేసి తండ్రి అనుకుంటాడు. భార్య ఏం చేస్తుంది? నా పిల్లల్ని
నాలా పెంచాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్లో కొందరు పోలిక చెప్పును పుడతా ఉంటారు. తల్లి పోలిక, తండ్రి పోలిక ఉంటారు. తండ్రి పోలిక ఉన్న వ్యక్తి ఆ తండ్రి అసలు ఆ పిల్లోడు కానీ పిల్లలు కానీ ఏమి అనడం, ఎందుకంటే ఆయన పోలికలు ఉన్నాడు కదా అని చెప్పేసి చాలామంది అలాగా చూస్తూ ఉంటారు. తల్లి కూడా అంతే, నా పోలికను పుట్టింది కదా, నాలాగే పెంచాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అది కాదండి, ఇక్కడ దేవుడి యందు పెంచాలన్నమాట, ప్రభు యొక్క శిక్షలో పెంచాలన్నమాట. నీ తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానుసారంగా పెంచడం కాదండి, దేవుడి యందు దేవుడి శిక్షలో. తండ్రులాగా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారు పెద్దవారైనప్పుడు వాళ్ళు తొలగిపోకుండా ఉంటారన్నమాట అండి. కొంతమంది ఏంటంటే మనం ఉన్న పరిస్థితులు చెప్తారు, అదే మా నాన్న చూస్తాడో లేకపోతే అమ్మ చూస్తుంది అని చెప్పేసి మాట్లాడతాం, లేకపోతే డాడీ ఉంటాడో అని చెప్పేసి. అది కాదండి, అక్కడ మనం ఉన్నా లేకపోయినా కూడా దేవుడు అంటాడు, దేవుడు మనల్ని క్షమించడం, దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఇగో భయము భయభక్తులు చూపిస్తూ ఉండాలన్నమాట చిన్నపిల్లలప్పుడు కూడా. ప్రతిదండి క్రైస్తవుడు అంటే క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ప్రతి విషయంలో ఉంటుంది అనమాట అండి. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తొలగిపోకుండా ఉంటారన్నమాట అండి. మనం మళ్ళీ ఇంకేం చేయాలి? తల్లిదండ్రులుగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండాలండి. ఈ రోజున తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఎవరు పిల్లలైనటువంటి వారు ఎవరో చూడట్లేదండి. పిల్లలైనటువంటి వాళ్ళ చేసే పనులకి వాళ్ళ చిన్నపిల్ల మనస్తత్వం వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియదు, ఇంకా అది తెలియని స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళని ఎవరో చూడట్లేదండి. లేకపోతే ఎక్కడ అనాథాశ్రమం ఉందని చెప్పేసి చూడడం, అక్కడికి అప్పచెప్పేయడం, ఇవే చేస్తారండి. వాళ్ళ పెంచే విషయంలో, వాళ్ళని పోషించే విషయంలో అసలు ఎవరు పట్టించుకుంటలేదండి. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన వృద్ధులైన తల్లిదండ్రులని చూడాలన్నమాట అండి. తిమోతి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యోపకారం చేయుటకు నేర్చుకోవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదనమాట అండి. మనము మన భక్తి ఏంటి? విధవరాళ్ళకైనాను భర్త చనిపోయి ఉంటారో ఆ విధవరాళ్ళని కూడా చూస్తూ ఉండాలన్నమాట. పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి భక్తి కనబరచుటకు ముందు భక్తి ఉండాలండి. ముందు చిన్నపిల్లలప్పుడు నువ్వు భక్తి గట్టని కనబరిచావు అనుకోండి, చిన్నపిల్లలు పెంచే విషయంలో వాళ్ళు పెద్దవాళ్ళను తొలగపోవడం, ఈ వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నావనుకో నిన్ను చూస్తాడు. మెయిన్ అది తెలుసు, అది ఉండాలండి. కానీ తల్లిదండ్రులు ఉన్న వ్యక్తులు వీళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూడరు. ఆ బిడ్డ వీళ్ళు సరిగ్గా చూస్తలేదు, రేపు ఇతనికి అదే పరిస్థితి, వీళ్ళకి అదే పరిస్థితి, ఏమండి వీళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటాడు కదా. మరి చాలామంది ఈ వాట్సాప్లో ఈ గ్రూపుల్లో కూడా ఇవి వస్తున్నాయి కదండి. వాళ్ళు ఎలాగైతే అదే దాన్ని కూడా ఉంది కదా, నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే పండు నువ్వు కోస్తావు కదా. నువ్వు ఎలాగైతే పెంచావో రేపొద్దు నీకు కూడా అదే పరిస్థితి. కానీ నువ్వు అలా ఉండకూడదు అనమాట. దేవుని ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధలో పెంచుతూ ఉండాలన్నమాట. అది పెంచామనుకో నువ్వు ప్రేమ కలిగి ఉంటుంది, ద్వేషించవు అండి, భయభక్తులు కలిగి ఉంటుంది. పెద్దలు చూస్తావు, ఆడు పెద్దవాడైనప్పుడు తొలగపోకుండా ఉంటాడు అనమాట అండి. అందుకే ఆ మాట ఆ వచనం కూడా ఏంటంటే, బెత్తము వాడినాడు తన బిడ్డకి తన కుమారునికి విరోధి. బెత్తం వాడిని తమ కుమారుడికి విరోధి అనమాట అండి. తల్లిదండ్రులు ఉన్నట్టు నువ్వు చెప్పిన మాట చెప్పాలి. నువ్వు ఆ మాట చెప్పి ఆ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో పంపిస్తూ ఉండాలి. ఈ రోజున కూడా చాలా మోస్ట్ జనరేషన్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడున్న అంతా టెక్నికల్ అయిపోయింది, ఎక్కువ టెక్నాలజీ బాగా పెరిగిపోయిందండి. వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారండి. మన చిన్నపిల్లలప్పుడు కూడా వాళ్ళకి మొబైల్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకూడదు. చాలామంది మొబైల్ ఇచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పని చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. ఏదైనా వంట చేయాలండి తల్లి, ఆ బిడ్డకి మొబైల్ ఇచ్చేసి వంట చేయడమని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు పెంచే విషయంలో చాలా భార్యాభర్తలో చాలా బాధ్యత వహించాలండి.
వాళ్ళ భార్య భర్తలు ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలు పెంచే విషయంలో కూడా అలాగే పిల్లలు చాలా క్రమంగా పెంచాలన్నమాట అండి. అలాగే తోటి క్రైస్తవుల విషయంలో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఆ లక్షణాలు నేను చెప్పేది, మన లక్షణాలు ఎలా ఉండాలి, మన క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవుల విషయంలో మనం ఎలా ఉండాలి, తోటి క్రైస్తవులు మనం ఎదుటివారి విషయంలో లక్షణాలు ఆ ప్రేమ కలిగి ఉండాలి, అందరితో సహవాసం కలిగి ఉండాలి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుని యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతో నడుచుకోవలను. ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను అనమాట. దీర్ఘశాంతంతో ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఒకరిని ఒకడు ప్రేమ కలిగి ఉండాలి, సహించుకోవాలి. తోటి క్రైస్తవుల మధ్య ఏంటి, సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దీర్ఘశాంతంతో ప్రేమ కలిగి ఉండాలన్నమాట. అపోస్తల కార్యములు 2:42 అంటున్నారు కదండి, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. మన సహవాసం విషయంలో సహవాసం విషయంలో ఎడతెగకుండా ఉండాలి, సహించే విషయంలో ఎక్కువగా ఉండాలి. కొద్దిసేపు సహించడం గట్ట కాదండి, ఏదో మనం కలుసుకున్నప్పుడే సహించడం కాదండి, ఎప్పుడు కూడా ప్రేమ చూపిస్తూ ఉండాలన్నమాట అండి. పరస్పరం క్షేమాభివృద్ధిగా ఉండాలండి, ఒకరిలో క్షేమం కోరుకుంటూ ఉండాలన్నమాట, ఇతరుల క్షేమం కోరుకుంటూ ఉండాలన్నమాట. మన క్షేమంగా ఉన్నవాడిని సరిపోదండి, మనం ఒకరే క్షేమంగా ఉంటే సరిపోదు, ఇతరులు కూడా క్షేమంగా ఉండాలని చూస్తూ ఉండాలి, వారు కూడా క్షేమకరంగానే ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండాలన్నమాట అండి. అదే తెలియపరచ చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఏమండి, ఒకరికొకరు మనం క్షేమాభివృద్ధి పొందేలా ఉండాలన్నమాట అండి. ఒకరినొకరిని హెచ్చించుకుంటూ ఉండాలి, ఒకరినొకరిని ప్రేమ కలిగి ఉండాలన్నమాట అండి. నీకు క్షేమాభివృద్ధి కోరుకుని ఉండాలన్నమాట అండి. నీకు ఎదుటివారికి క్షేమం కోరుకుండాలన్నమాట. ఆ యొక్క దేవుడి సన్ని నేను వెళ్తున్నాను, నేను వాక్యం వెళ్ళడానికి వెళ్తున్నాను, లేకపోతే నేను ప్రభు మార్గం తెలుసుకుంటే నేను బాప్తిసం పొందను, కానీ ఇతరులు కూడా ఆ యొక్క నా సహోదరులు లేకపోతే ఇతరులు తోటి క్రైస్తవులు ఇతరులు కూడా వారిని కూడా మనం ఆయన బాటలోకి నడిపిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ క్షేమం కోరుకునే వారిగా ఉండాలన్నమాట, వాళ్ళ క్షేమాభివృద్ధి పొందాలి అన్న ఆలోచన కలిగి ఉండాలన్నమాట. ప్రేమించే విషయంలో మెక్కటంగా ఉండాలన్నమాట అండి. ప్రేమించే విషయంలో కూడా ప్రేమ ఎప్పుడు కూడా అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. చాలామంది ఎవరన్నా వచ్చినప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళ మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మనం లేని అతనికి ఏ ఇష్టమో అది వండడం అవని, తినే విషయం అవని, వాళ్ళకి ఏది ఇష్టమో అవి బట్టలు కొనడం అవని చాలా ప్రేమ కలిగి ఉంటామంటే, అలాగే మన ఇతరుల విషయంలో కూడా ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఇతరుల విషయంలో కూడా ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళ సహోదరులు ఏమైనా ఇబ్బందులు ఉన్నారా, సహోదరులు ఏంటంటే మన తోటి క్రైస్తవులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాడా, ఆ ఇబ్బందులు ఏంటంటే తెలుసుకోవడం, మన దగ్గర ఉంటే నువ్వు సహాయం చేసే వారికి ఉండాలన్నమాట. వాళ్ళ అవసరతల్లో వాళ్ళ అవసరతలో నువ్వు సహాయంగా ఉండాలన్నమాట అండి. అదే తెలియపరచ చూడండి, అపోస్తల కార్యం 11వ అధ్యాయము 28-30. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 28-30. వారిలో అగబోను ఒకడు నిలవబడి భూలోకమంతటి గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించును. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించును. అప్పుడు స్త్రీలలో ప్రతి వాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాడు. అలాగును చేసి బర్నబా పౌలను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అగాబు అను ఒక ప్రవక్తకే తెలియపరచండి గొప్ప కరువు వస్తుందని చెప్పేసి ఆ ఆత్మచేత తెలియబడింది. అయితే అది ఏ కాలం, అది క్లౌదియ చక్రవర్తి కాలం ముందు సంభవించింది అనమాట. అప్పుడు శిష్యులు ప్రతి వాడును తన శక్తి కొలది అక్కడ ఇబ్బందులు పడుతున్నారో అక్కడ కరువుగా ఉన్నారని చెప్పేసి అక్కడ యోదయలో కాపురం ఉన్న సహోదరులకి పంపించారంటండి.
ఎవరన్నా ఇబ్బందులు ఉంటే, ఎవరన్నా కరువులో బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడ మనకు దృష్టాంతాలుగా ఉంచాడండి. ఇప్పుడు ఆ స్థితి కాదండి. ఒకవేళ ఆరోగ్యంగా ఎవరన్నా బాధపడితే, ఎవరన్నా అనారోగ్యంగా ఎవరన్నా బాధపడితే మనకు సాటి అయిన సహాయం చేయాలి. వారు ఒకవేళ ఇబ్బందులు, వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులుగా ఉంటే ఆ ఇబ్బందుల్లోకి వెళ్తే మనకు తెలిసిందనుకోండి, మనకి సహాయం చేసేవారికి ఉండాలన్నమాట అండి. ఇలాగ అవసరతలో సహాయపడాలన్నమాట అండి. మన బలహీనలు దౌర్భాగ్యులమే ఉన్నామని చెప్పేసి మనం ఎదుటివారిని భరించేలా ఉండాలన్నమాట. మనం బలహీనము దౌర్భాగ్యులము ఉన్నారా అనే ఆలోచనలో మనకు ఉండదండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, దేవుని యందు మనం బలం గలవాళ్ళు. మనం బలహీనలు కాదు, దౌర్భాగ్యులు కదండి. ఏమండి, ఈ విధంగా మనం వ్యక్తిగత విషయంలో మన లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే కుటుంబం విషయంలో లక్షణాలు కలిగి ఉండాలి. కుటుంబం అంతా రక్షింపబడేలాగా చేయాలి. అలాగే కుటుంబాల విషయంలో భార్యాభర్తలు, వాళ్ళ కుటుంబం అంతా, బంధుమిత్రులు అందరూ కూడా రక్షింపబడేలాగా చూసుకోవాలి. పిల్లలు పెంచే విషయంలో మనం ఏ లక్షణం కలిగి ఉండాలో చూసుకోవాలి. తోటివారి విషయంలో మనం ఏ ప్రేమ కలిగి ఉంటున్నామో వాళ్ళ లక్షణాలు కలిగి జీవించాలి. ఇలా ఈ లక్షణాలు సంపాదించుకోవాలండి. ఈ లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. నువ్వు క్రైస్తవుడు అని అంటే మనం ఇలాగా పైన వేషధారణ కాదండి, మన భక్తి చూపించాలి, మన చేసే క్రియలు. అందుకే అన్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతమని అనమాట. మన క్రియలు కనిపిస్తూ ఉండాలన్నమాట అండి. ఆ క్రియల ద్వారానే దేవుడు ఇలా చేయమన్నట్టున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఎదుటివారికి మనకు కనుపరచాలన్నమాట అండి. మన మాదిరికరమైన జీవితం కనిపించాలండి. ఆయన మాదిరికరమైన జీవితం ఆయన కనుపరిచి వెళ్ళిపోడు కదండి. క్రీస్తు గారు వచ్చి ఆయన మన మాదిరికరమైన జీవితం జీవించి వెళ్ళిపోడు అనమాట. మనకున్న వాళ్ళు భక్తులైనటువంటి వారు అపోస్తులు 12 మంది శిష్యులు, అపోస్తులైన పౌలు, వీళ్ళందరూ కూడా ఎలా కనిపించారు? మాదిరికరమైన జీవితం చూపించారనమాట. అటువంటి మాదిరికరమైన జీవితం జీవించాలన్నమాట అండి. మన క్రీస్తునందే బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుతారన్నారు. మనం ఇలాగ ఎంత బాధలున్నా, మనకి ఇంట్లో సమస్యలున్నా మనం ఇలాగ ఆరాధించుకోవడానికి వచ్చాం. ఆరోగ్యం బాగోపోయినా ఇలా దేవుడిని ఆరాధించడానికి వచ్చాం. ఇలా దేవునికి మహిమకరంగా ఉండాలండి. మేలు కీడు చేసి నువ్వు బాధ అనిపించడం పెద్ద గొప్ప కాదండి. కీడు చేసి నువ్వు బాధ అనిపించడం గొప్ప కాదండి. మేలు చేసి బాధ అనిపించాలి, అది గొప్ప అండి. మేలు చేసి బాధ అనిపించాలి. మేలు నిమిత్తము మన మేలు నిమిత్తం ఆయన చనిపోయాడండి. అందుకే ఆయన సిలువలో ఆయన కూడా క్రీస్తు గారు ఏమంటారు? నా కోసమే అడకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అనమాట. మన పిల్లల్ని మన పిల్లల కోసం ఏడవాలి. మన పిల్లల్లో మనం ఎలాగ దేవుని యందు ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, దేవుని యందు ఎలా జీవించాలి అన్న ఉద్దేశం ఉండాలన్నమాట అండి. ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు అనేటువంటి లక్షణం కనిపించాలండి. మనం వెళ్తున్నామంటే నీ లక్షణం కనిపించాలి, నీ ప్రవర్తనలో లక్షణం కనిపించాలి, నువ్వు చూపించే ప్రేమలో లక్షణం కనిపిస్తూ ఉండాలి. నువ్వు సువార్త ప్రకటించే విషయంలో ఎక్కడైనా వెళ్తే సువార్తకి కూడికలకు వెళ్ళే విషయంలో ప్రవర్తన కనిపించాలి. నీ మాట్లాడే మాటల విషయంలో ప్రవర్తన కనిపించాలి. ప్రేమ కలిగి జీవించాలి. ఏమండి, నీ నోట కపటమైన మాటలు రాకూడదు. అందుకే ఏమంటున్నాడు? నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు మాట ఇచ్చి మాట తప్పిన వారిగా ఉండకూడదండి. ఏదన్నా చాలామంది మాట ఇచ్చి మాటని పోషించుకోలేరండి. మాట నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు మాట ఇచ్చావంటే నువ్వు ఆ మాట నెరవేర్చుకుని ఉండాలన్నమాట. చాలామంది ఈ మాట నెరవేర్చడానికి మళ్ళీ ఏమంటారు? అదిగో నీ మీద ఒట్టు, లేకపోతే ఇక్కడ ఒట్టు, అక్కడ ఒట్టు వేసేవారిగా ఉండకూడదండి. మాట నిలబెట్టుకోవాలన్నమాట అండి. అవునంటే అవును, కాదంటే కాదంతే. నేను చేస్తానంటే చేయాలంతే ఖచ్చితంగా. ఏమండి, ఈ రోజున అలాగే ఎవరో ఉండలేదండి. అలాగా ఇలా చెయ్యాలి, నేను ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తలేదండి. మాటని పోషించుకుంటలేదండి. అవి సామెత కూడా ఎలా ఉందంటే, నీటి మీద మాటలు లాంటిది అంటారు. నీటి మీద ఏ రాసినా ఉంటాయి, ఉండవు. కానీ అలా ఉండకూడదు క్రైస్తవుడు అయితే. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు అలా ఉండకూడదు. నీ మాట నువ్వు పోషించుకోవాలి. ఏదైనా పని అయినా, ఏదైనా ఏ విషయంలో అయినా దేవుడు చెప్పాడంటే మన ఎదుటోళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని చెప్పామా, లేకపోతే నేను ఎక్కడికైనా సువార్త కూడికి వస్తావా అని అంటే వస్తానని చెప్పేసి అన్నా, నువ్వు వెళ్ళాలంతే.
ఏ పనైనా ఏదైనా ఏ మాట అయినా సరే ప్రతి విషయంలో కూడా నువ్వు చాలా మన మాట ఇస్తున్నావు. ఎవరు ఎదుట ఇస్తున్నావు? క్రీస్తు ఎదుట ఇస్తున్నాము. ఆయన మన ఎందు ఉన్నాడో మన ఎందు ఆయన క్రీస్తు స్వరూపం మన ఎందు ఏర్పడాలంటే మన మాట నిలబెట్టుకుంటూ ఉండాలన్నమాట అండి. ఆయన మాట ఇచ్చేవాడండి, మాట తప్పని వాడండి దేవాదేవుడు. మనం కూడా అలాగే జీవించాలన్నమాట అండి. అంతే కదండి. మన ఆయన స్వరూపం మన ఎందు ఏర్పాటు చేశాడు. ఆయన ఎలాగైతే మనం ఉండాలి, ఆయన సంకల్పం కలిగి, ఆయన ఉద్దేశం కలిగి, ఆయన స్వరూపం మనం నిర్మించాడు కదండి. మరి నిర్మించిన వ్యక్తి నువ్వు ఆయన స్వరూపం ఏర్పడాలి కదా. ఆయన ఎలాగైతే జీవించాడో అలా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి. అలా జీవించి ఆ యొక్క క్రైస్తవుడైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. అలా ఉంటే దేవునికి భయంకరంగా ఉంటుందన్నమాట. మనం దేవుని సంకల్పంలో ఉంటాం అనమాట అండి. ఆయన సన్నిధానంలో ఉంటాం అనమాట. వాళ్ళతో మనం అక్కడ ఆ యొక్క నిత్యమైన స్వాస్థ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆయన నిత్యమైన రాజ్యంలో ఉంటాం అనమాట అండి. అలా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికీ వందనాలండి.